రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు కేరళలో పోలింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అనేది ఇప్పుడు అనవసరం చర్చ. ఎందుకనంటే బ్యాలెట్లో బంధించబడుతుంది. మే 4 దాకా మనం వెయిట్ చేయక తప్పదు. కాకపోతే ఇవాళ నేను ఒక టాపిక్ తీసుకున్నాను. క్రిస్టియన్ సమాజం, కేరళ క్రిస్టియన్ సమాజం ఎలా ఉంది? ఇది బీజేపీ తీసుకున్నటువంటి లైన్ ఆఫ్ అప్రోచ్ ఏదో క్రిస్టియన్స్లో కొంత స్థానం సంపాదించుకోవాలనుకున్నటువంటిది నెరవేరిందా? వీటి మీద మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కేరళలో మీరు మిగతా దేశం మొత్తం వేరు, కేరళ వేరు. కేరళలో వినూత్నమైనటువంటి సమాజం. 24% పైగా ముస్లింలు, 18% పైగా క్రిస్టియన్సు, దాదాపుగా 50% హిందువులు. అది ప్రాంతాల వారీగా విభజించబడింది. ఎక్కడికక్కడ నార్త్లో ఎక్కువ ముస్లిం డామినేషను, సెంట్రల్ కలకటా అంతా క్రిస్టియన్ డామినేషను, సౌత్లో ఓవరాల్గా హిందూ డామినేషన్. సరే, ఇప్పుడు కేరళ క్రిస్టియన్ సమాజాన్ని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు దీని గురించి చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇది అందరూ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన క్రిస్టియానిటీ కాదు. ఎక్కువ భాగం దీన్ని మనం చాలా తేడా ఉంటుంది ఇక్కడ. ఇది ఇప్పుడు కాల, అసలు క్రీస్తు మతం పుట్టినప్పుడే వచ్చినటువంటిదే ప్రధానంగా కేరళలో క్రిస్టియానిటీ. చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఇప్పుడు ఏదైతే అపోసిల్స్ బయలుదేరారో ప్రపంచం మొత్తం క్రీస్తు దూతలుగా, ఒక దూత ఇక్కడికి వచ్చి స్థాపించాడనేది చెప్పేది. సరే, ఎలా ఉందని చూసుకున్నప్పుడు రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా పెద్దది ఏంటంటే సిరో మలబార్ క్రిస్టియానిటీ చర్చి. సిరో మలబార్ చర్చి క్రిస్టియన్లో 38% దాని కిందనే ఉన్నారు. ఆ తర్వాత సిరో మలంకర ఒక 8%, జాకోబైట్లు 8%, ఆర్థడాక్స్ 8%, మార్తోమా 7%. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా చాలా పురాతన, ఎప్పటి నుంచో కేరళలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ. ఇది బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది కాదు, తర్వాత వచ్చింది కాదు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత పోర్చుగీసు వాళ్ళతోటి వచ్చినటువంటిది లాటిన్ క్యాథలిక్స్. అదొక 15% ఉంటుంది. నేను ఇందాక చెప్పిన వాళ్ళందరూ కలిస్తే 69% ఉంది. లాటిన్ క్యాథలిక్స్ ఇంకొక 15% ఉంది. అంటే ఆల్మోస్ట్ 80-85% వీళ్ళే ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రొటెస్టెంట్స్ వచ్చారు. సౌత్ చర్చ్ ఇండియా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇట్లా రకరకాలు ఉన్నాయి. వాళ్ళు పర్సంటేజ్ తక్కువ కేరళలో. అదే మీకు ఆంధ్రాలో, తమిళనాడులో వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అది తేడా ఇక్కడ. ఇంకొక తేడా ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆర్ ఇన్ ద జనరల్ కేటగిరీ, నాట్ రిజర్వ్డ్ కేటగిరీ. అంటే రిజర్వ్డ్ కాకపోవచ్చు మామూలుగా అయితే క్రిస్టియన్స్, కానీ ఆంధ్ర, తమిళనాడులో క్రిప్టో క్రిస్టియన్స్గా రికార్డుల ప్రకారంగా హిందువులుగాను వాస్తవానికి క్రిస్టియానిటీ ఉంది ఇక్కడ. అక్కడ అది కాదు. వాళ్ళు క్రిస్టియన్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎక్కువ మెజారిటీ క్రిస్టియన్స్. ఈ తేడా కూడా మిగతా రాష్ట్రాలతో కలుసుకున్నప్పుడు ఉంది. మూడోది, ఇంకొక చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్లో వెల్ డెవలప్డ్, వెల్ పాలిష్డ్, వెల్ కల్చర్డ్, దీని కిందకి చెప్పుకోవాల్సి వచ్చేటట్టయితే వెల్ ఎలైట్ సెక్షన్. నేను అనేది అంటే కల్చర్ అనే దానికి ఎవరి అర్థాలు వాళ్ళకు ఉంటాయి. ఎలైట్ సెక్షన్స్ ఎవరన్నా ఉన్నారంటే కేరళ సమాజంలో అది క్రిస్టియన్స్. చాలామందికి ఈ విషయం తెలియదు. అంటే ఆంధ్రాలో చూసి లేకపోతే తమిళనాడులో చూసిన పద్ధతిలో కాదు, కేరళలో వేరిది టోటల్గా. సరే, ఈ రాజకీయాల్లోకి వద్దాం. రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వీళ్ళు మొదట్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నారు. తర్వాత దాంట్లో నుంచి కొన్ని పరిస్థితుల్లో చీలి కేరళ కాంగ్రెస్ పెట్టుకున్నారు. అది ఇవాళకి వచ్చేటప్పటికి చీలికలు పేలికలైనాయి. ఎన్నో ఎన్నో ముక్కలైపోయింది. ఒక్క ముక్క ఇటీవల బీజేపీలో కూడా చేరింది. ఆ పీసీ జార్జ్ అనేటువంటి ఆయన వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సరే, ప్రధానంగా ఎక్కడుందంటే ఇది ఎర్నాకుళం జిల్లా, అట్లానే పట్టణంతిట్ట,
కొట్టాయం చాలా ప్రధానమైనది. కొట్టాయం కూడా, ఎర్నాకుళం, కొట్టాయం వీళ్ళకి మేజర్. ఇడుక్కి, అంటే వీటిల్లో ఆల్మోస్ట్ 40% దాకా ఉంటుంది. మిగతా చోట్ల కూడా ఉన్నారు, గణనీయంగా ఉన్నారు. త్రిశూర్లో ఉన్నారు, కిందకి దక్షిణాదిన ఉన్నారు. ఎక్కువ దక్షిణాదిన, మధ్య కేరళలో ఎక్కువగా ఉన్నారు మిగతా చోట్ల. ఇది దాని పరిస్థితి. సరే, ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయా అని చూస్తే ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. సెక్యులరిజం పేరుతోటి దాదాపుగా మొదటి నుంచి కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిపి మైనారిటీ ప్రొటెక్షన్ కింద వీళ్ళు ఒకే ధోరణి తీసుకునే వాళ్ళు. కానీ ఇటీవల రాడికల్ ఇస్లాం పెరిగిన తర్వాత దాంట్లో మార్పు వస్తూ ఉంది. అది ఇప్పుడు వచ్చినటువంటి తేడా. యూడిఎఫ్ ప్రధానంగా నేను చెప్పిన ఇందాక దాంట్లో ముస్లిం, క్రిస్టియన్స్ ఐక్యంగా తీసుకెళ్లే దాంట్లో యూడిఎఫ్ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఎల్డిఎఫ్కి వచ్చేటప్పటికి నిజం చెప్పాలంటే అది హిందువుల పార్టీ. కేరళలో వాళ్ళు చెప్పుకోవటం ఎన్నో చెప్తారు, కానీ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ ఏంటంటే హిందువుల పార్టీ అది. సరే, కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్పిన అంశం ఇప్పుడు క్రిస్టియన్స్లో ఎందుకు వచ్చింది ఇదంతా కూడా కారణం ఏంటంటే వీళ్ళేమో జనాభా తగ్గుతూ వచ్చింది. వాస్తవానికి క్రిస్టియన్స్ ఎక్కువ అసలు మొదట్లో, కానీ వాళ్ళదేమో జనాభా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పారు, ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందే కొద్ది కూడా ఫెర్టిలిటీ రేటు కూడా తగ్గుతుంది. ముస్లిమ్స్లోనేమో జనాభా పెరిగి వాళ్ళ డామినేషన్ వాళ్ళది అయిపోయింది. సో అది క్రిస్టియన్స్లో ఒక ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఉదాహరణకి మైనారిటీ కోటా ఏ మేరకు ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ మైనారిటీ కోటా ఉన్న చోటల్లా కూడా ముస్లిమ్సే అది ముస్లిం కోటాలాగా మారిపోయింది. క్రిస్టియన్కి అక్కడ స్థానం లేకుండా అయిపోతుంది. సో ఇది వాళ్ళకి ఇదిగా ఉంది. రెండోది, ఇటీవల కాలంలో రాడికల్ ఇస్లాం ప్రభావంతో వచ్చినటువంటి ఈ రకరకాల లవ్ జిహాదులు కావచ్చు, లేకపోతే మహమ్మద్ని ఏదో అన్నారని చెప్పి క్రిస్టియన్ ఒక అతను పీసీ జోసెఫ్ ఆయన పేరేదో ఉంది, టీచర్, ఆయన్ని 2 చేతులు నరికేయటం, ఇవన్నీ చూశాం కదా. సో వీటన్నిటితోటి ఏంటంటే క్రిస్టియన్స్లో ఇటీవల కాలంలో ఈ భావన పెరుగుతూ ఉంది. మనం కూడా అభద్రతా భావం, ముస్లింలు డామినేట్ చేయటమే కాకుండా ఇలా లవ్ జిహాదుల పేరుతోటి చాలా అభద్రత ఏర్పడింది అనేటువంటి భావన ఒక సెక్షన్ క్రిస్టియన్స్లో వచ్చింది. మొత్తంలో వచ్చిందని చెప్పి నేను చెప్పను, కానీ ఒక సెక్షన్ క్రిస్టియన్స్లో వచ్చింది. ఈ పరిస్థితులు ఇవాళ బీజేపీకి కలిసి వచ్చిన అంశంలాగా ఉంది. ఎందుకనంటే ఒకవైపు ఓవరాల్గా బీజేపీని మైనారిటీ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు దాన్ని ఒప్పుకోవట్లా. మరి కేరళలో ఉన్న స్థానిక పరిస్థితుల ప్రకారం చూసినప్పుడు వాళ్ళకి మేజర్ థ్రెట్ అటు నుంచి వస్తూ ఉంది. సో ఇది బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంది రాజకీయంగా, హిందువుల్ని క్రిస్టియన్స్ని కలిపి ఐక్య సంఘటన కట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది గత కొన్నాళ్ళుగా. మీరు ఉదాహరణకు 2019లో యూనియన్ క్యాబినెట్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ కింద ఆల్ఫోన్స్ని చేసుకున్నారు. 2024కి వచ్చేటప్పటికి ఇప్పుడు దీంట్లో జార్జ్ కురియన్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన పోటీ కూడా చేస్తున్నాడు, ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇప్పుడు. అట్లా కేంద్రం 2019 నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేరళ క్రిస్టియన్స్కి ప్రాతినిధ్యం ఇస్తుంది. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్లో ఇప్పుడు 7 ఉన్నారు క్రిస్టియన్స్. ఎందుకు జాతీయ స్థాయిలో కూడా అనిల్ ఆంటోనీ, ఏకే ఆంటోనీ స్వయాన కొడుకు, ఆయన నేషనల్ సెక్రటరీగా, నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. టామ్ వడక్కన్ ఉన్నాడు, ఇందా చెప్పాను పీసీ జార్జి ఆయన కొడుకు, ఇద్దరు ఇప్పుడు 2 ఎమ్మెల్యే సీట్ల పోటీ చేస్తున్నారు. ఆయన ఫ్యాక్షన్ బీజేపీలో మర్జర్ అయింది. ప్రస్తుత ఎన్నికల్లో 7 పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఇది ఒక్కటే కాదు, ఈ ఎన్నికల్లో జరిగిన పరిణామం ఏంటంటే క్రిస్టియన్స్ ప్రధానంగా రిప్రజెంట్ చేసేటువంటి ఒక సెక్షన్ చాలా ఉన్నాయని చెప్పాను కదా. సాబు ఎం జాకోబ్ 2020 పార్టీ కింద పేరు పెట్టాడు. ఈయన ఎర్నాకుళం ప్రధాన కాన్సన్ట్రేషను. అక్కడ వాళ్ళతోటి ఈసారి ఎన్డీఏలోకి వాళ్ళని తీసుకురావటంలో సక్సెస్ అయింది బీజేపీ. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయన బీజేపీ బీడీజేఎస్తో కలిసి పోటీ చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే దానివల్ల బీజేపీకి చాలా అడ్వాంటేజ్ కావాల్సినంత రాలేదు.
కారణం ఏంటంటే దుందుడుకు చర్యలు, ఆయనకి రాజకీయ అనుభవం తక్కువ, ఆయన ఇండస్ట్రియలిస్టు. ఆయన ఎవరినెవరినో తీసుకొచ్చాడు, సినిమా యాక్టర్లందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకి పాలిటిక్స్ మీద అవగాహన లేకపోవటం, కొంచెం అది రావాల్సిన మైలేజ్ రాలేదు. నా నా వ్యక్తిగత అభిప్రాయం. అసలు బీజేపీ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, వాళ్ళు మొన్న గెలిచిన మున్సిపాలిటీ త్రిపునిత్తర గెలిచినా కూడా ఆ సీట్ అడిగితే ఆ సీటు కూడా వాళ్ళకి ఇచ్చింది. దాన్ని కూడా వాళ్ళు చెడగొట్టుకున్నారు. 2020 అంజలి ఎం నాయర్ అని ఇంకొకరిని ఎవరినో పెట్టారు అక్కడ, అది క్లిక్ కాల. సరే, ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పను. అది ఎనివే ఇవాళ అయిపోతుంది కాబట్టి పోలింగ్ దాని గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఫలితం ఎలా ఉన్నా బీజేపీ ఏదైతే అనుకుందో, ఒకనాడు క్రిస్టియన్స్లో అంటరాని పార్టీగా ఉందో, ఇవాళ వాళ్ళ పార్టీల్లో ఒకటిగా మారింది. అది సాధించినటువంటి విజయం బీజేపీ. అంటే క్రిస్టియన్ సమాజంలోకి ఎంటర్ కావటంలో సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఇది ముందు ముందు డివిడెండ్స్ తెచ్చిపెడుతుందన్న దాంట్లో సందేహం అయితే అవసరం లేదు. బీజేపీ కేరళ వరకు ఇది హిందూ క్రిస్టియన్ పార్టీలాగా మారటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆ సంఘటన సామాజిక ఐక్యత తీసుకురావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు పార్షియల్గా సక్సెస్ అయినాయనే చెప్పాలి, ఫలితంతో సంబంధం లేకుండా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.